నేను దేవుని కోసమే బతుకుతాను అనుకుంటారు. దేవుని కోసమే బతకటానికి, పని చేయకుండా ఉండటానికి ఏ లింకు లేదు. మోకాలకు బోడిగుండుకు ముడేసినట్లేదు. ప్రభు మనము పాపంలో పడిపోక ముందే, ఎవరు ఆదాము పాపములో పడిపోక ముందే ఏం చేశాడు? ఏదెను తోటలో పెట్టి ఏమన్నాడు? దీన్ని సేద్యం చేయమన్నాడు, పని చేయమన్నాడు. పని నష్టం కాదు, పని శాపం కాదు, పని ఆశీర్వాదం. తన చేతిలో నైపుణ్యం ఉన్నవాడిని చూడండి, రాజుల ఎదుట వాడు నిలువుడను అని దేవుని వాక్యం చెప్తుంది. మన చేతిలో, మన చేతి పనిలో నైపుణ్యం ఉంటే, మనం దేవునికి నమ్మకంగా మన పనిలో ఉంటే, రాజుల దగ్గరికి పోయి మాట్లాడతాం, రాజుల దగ్గర సువార్త చెప్తాం. చిన్న చిత్తకోళ్ళు కాదు. జాగ్రత్త. డోంట్ ఫర్గెట్, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ బి ది బెస్ట్. యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగంలో బంట్రౌత్ పని చేస్తూ ఉంటే, ఆ బంట్రౌత్ నీకంటే బెస్ట్ బంట్రౌత్ ఇంకొకటి ఉండకూడదు, అంత చక్కగా ఉండాలి. నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే, నీకంటే బెస్ట్ హౌస్ వైఫ్ ఇంకొకరు ఉండకూడదు, అంత క్వాలిటీ ఉండాలి మనిషిలో. పని మంచిది, సువార్త చేయటం పనిగా చేయాలి. పాస్టర్గా అయితే అదొక పని అని గమనించాలి, గ్రహించాలి. పని అన్న దృక్పథం లేకపోతే, మనసులో పని అన్నటువంటి అవగాహన మనసులో లేకపోతే ఆడుకు తిరుగుతారు ప్రజలు. దానికి కావలసినటువంటి ప్రతిఫలం కూడా దక్కదు. పని ఆశీర్వాదం, పని మంచిది, పని చేయాలి. పని చేసిన వాడు సిగ్గుపడడు, పని చేసిన వాడు చెయ్యి చాపడు. పని చేసిన వాడిని చెయ్యి పైన ఉంటుంది, కింద ఉండదు. కొంతమంది తప్పుడు అవగాహనతో ఏం చేస్తారు అంటే, యేసు ప్రభువు నన్ను పిలిచేసుకున్నాడు కాబట్టి ఇంక నేను ఏ పని చేయను అనుకుంటారు. అనుకుని రోడ్డు పట్టుకొని తిరుగుతారు. నేను ఒకరోజు, నాకు చాలా సిగ్గు అనిపించింది. ఒకరోజు నేను వెళ్తున్నాను, ఆంధ్ర ప్రాంతంలో చాలా ఎక్కువ ఇలాంటివి. నేను ట్రైన్లో వెళ్తున్నాను, ఒక ఆయన వచ్చాడు, వాక్యం తీశాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పి అందరం వింటున్నాం. నాకు అనిపించింది, అబ్బా మన వాళ్ళు బాగానే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సువార్త పరిచర్య. నేను అప్పుడు ఆంధ్రాలో లేను, అప్పుడు నేను నార్త్ ఇండియాలో, అంటే ఉత్తర భారతదేశంలో వాక్య పరిచర్య చేస్తున్నాను. చేసిన తర్వాత అయిపోయింది, అటు వెళ్ళాడు, ఒక కర్చీఫ్ తీసుకున్నాడు, బైబిల్ మీద పెట్టాడు, వచ్చి అందరి దగ్గర ఇట్లా పెట్టాడు. అందరు చిల్లరేసినారు, మూట కట్టుకుని అందరికి వందనాలండి అని చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. దీన్ని అడుక్కోవటం అంటారు. సువార్త పని అంటారో అనరో నాకు తెలియదు. నా ఉద్దేశంలో